మానవ సమాజానికి ఎర్నెస్ట్ మ్యాక్ అందించినటువంటి తత్వశాస్త్ర పునాదులు, తత్వశాస్త్ర ఆలోచన, అనుభవవాదం, అనుభావికవాదం, ప్రేరణ ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. ఎర్నెస్ట్ మ్యాక్ తత్వశాస్త్రం అతని భౌతిక శాస్త్రంతో లోతుగా ముడిపడి ఉంది. అనుభవవాదం, పాజిటివిజం మరియు ఆలోచన యొక్క ఆర్థిక వ్యవస్థను సమర్థించింది. సైన్స్ను పరిశీలించదగిన ఇంద్రియ డేటాను వర్ణించేదిగా, కొన్ని పరిశీలించలేని ఎంటిటీలుగా కాకుండా చూశాడు. వీటిని అతను ఆది భౌతిక కల్పనలుగా తిరస్కరించాడు. అయితే దీనికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలు కూడా వచ్చి ఉన్నాయి. శాస్త్రీయ చట్టాలు, సంచలనాలను అనుసంధానించడానికి ఆర్థిక సాధనాలు అని ఈ సిద్ధాంతం పైన నమ్మాడు. ఊహాజనిత సిద్ధాంతాల కంటే పరిశీలించదగిన కొలతలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఒక తార్కిక పద్ధతిని ప్రభావితం చేశాడు. జడత్వం విశ్వ పరస్పర చర్యల ద్వారా నుండి ఉద్భవించిందని ప్రతిపాదించాడు. మరొకసారి చెప్తాను. జడత్వం విశ్వ పరస్పర చర్యల నుండి ఉద్భవించిందని ప్రతిపాదించాడు. పాజిటివిస్టులను చాలా ప్రభావం చూపించాడు. అయితే ఆలోచన యొక్క అనుభవవాదం, సానుకూలవాదం అని జ్ఞానాన్ని అనుభవం నుండి వస్తుందని మ్యాక్ నమ్మాడు. సైన్స్ దృగ్విషయాలను మరియు అనుభూతుల మధ్య సహసంబంధాలకు వివరించడంపై దృష్టి పెట్టాలని చెప్పాడు. ప్రత్యక్షంగా పరిశీలించలేని లేదా కొలవలేని భావనలకు ఆయన వాటిని తిరస్కరించాడు. అయితే అంత మాత్రాన్ని తత్వశాస్త్రం అది ఫైనల్ కాదు. దృగ్విషయవాదం పైన కూడా ఆయన చాలా చక్కని సూత్రాలు ప్రతిపాదించాడు. యాంటీ మెటఫిజిక్స్ సంపూర్ణ స్థలం, సమయం మరియు అణువులు వంటి భావనలు శాస్త్రీయ స్పష్టతకు ఆటం కలిగించే అవసరమైన పరికల్పనలని వాదిస్తూ అతను మెటాఫిజిక్స్ను మొత్తం తొలగించడానికి ప్రయత్నించాడు. ఇది తత్వవేత్తలు ఎవరు అంగీకరించరు. ఎందుకంటే కొన్నిసార్లు అనుభవానికి రానటువంటి విషయాలను అజంప్షన్ ద్వారా, తాత్విక ఆలోచన పద్ధతుల ద్వారా మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆపరేషనిజం అనేటటువంటి ఒకటి తీసుకొచ్చాడు. భౌతిక శాస్త్రంలో నిర్వచనాలు ఖచ్చితమైన కొలత విధానాలను పేర్కోవాలి, భాషను కూడా ఖచ్చితమైన భాషను వాడాలని చెప్పాడు. అయితే ఈయన ప్రభావం భౌతిక శాస్త్రం పైన ఉంది. ప్రాథమికంగా అతను భౌతిక శాస్త్రకారుడు, వియన్నా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి వాడు, ఆస్ట్రియా దేశస్థుడు. కానీ ఫిలాసఫీ సీట్ని అధిరోహించి తత్వశాస్త్రం పైన చాలా ప్రభావం చూపించి లాజికల్ పాజిటివిజం అనేటటువంటి ఒక అనుభూతివాదం లేక ప్రేరణవాదం అనేటటువంటి వాదాలకు ఒక పూర్వగామి. మనకు తెలుగులో గోపీచంద్ గారు ఇతన్ని ప్రేరణవాదిగా తీసుకున్నారు. అయితే కొంతమంది ఆయన తాలూకా తత్వశాస్త్ర ప్రభావాన్ని, ఆయన వేసినటువంటి ముద్రలను బాగా విశ్లేషించారు. అయితే ఈ అనుభవం అనేది స్వచ్ఛమైన సిద్ధాంతం లేదా తర్కం కంటే ప్రత్యక్ష పరిశీలన, ఇంద్రియ అవగాహన లేదా ఆచరణాత్మక ప్రయోగం ద్వారా పొందిన జ్ఞానం, సమాచారం లేదా అవగాహనను సూచిస్తుంది. ఇది వాస్తవ ప్రపంచాన్ని ఆచరణాత్మక డేటాతో చూడాలని చెప్తుంది. ఇది ఒక శాస్త్రీయ పద్ధతి, ఒక పునాది. ఇక్కడ సాక్ష్యం పునరావృత పరిశీలన ద్వారా ధృవీకరించబడాలి. మళ్ళీ చెప్తాను, ఇక్కడ సాక్ష్యం పునరావృత పరిశీలన ద్వారా ధృవీకరించబడాలి. బలమైన అనుభావిక సాక్ష్యాలకు నియంత్రిత ప్రయోగాల వంటివి అవి వాటిని వేరు చేయాలి. ముఖ్యంగా చూడడం, నమ్మడం లేదా భావించడం, నమ్మడం, భావించిన పొదప నమ్మడం, అనుభవించిన తర్వాత నమ్మడం నుండి పొందిన జ్ఞానం
ఆచరణాత్మక జ్ఞానం మరియు అనుభవపూర్వక అభ్యాసం అయి ఉంటుందనేటటువంటిది ఆయన యొక్క కీలకమైనటువంటి ఒక తాత్విక ప్రతిపాదన. చాలా ప్రభావం చూపించింది. అయితే జ్ఞానం యొక్క మూలం ఏమిటి? మన ఇంద్రియాల నుండి చూడడం, వినడం, తాకడం లేదా పరికల్పనలను పరీక్షించడానికి రూపొందిన ప్రయోగశాల నుండి వస్తుంది. సిద్ధాంతంతో విభేదం ఏమిటి అంటే, వాస్తవానికి వియుక్త సూత్రాలను ఆధారం చేసుకుంటుంది సిద్ధాంతం. సైద్ధాంతిక ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి, సవాలు చేయడానికి డేటా అందిస్తుంది. అయితే శాస్త్రీయ పద్ధతి, అనుభావిక ఆధారాల రకాలు, అనేకమైనటువంటి విషయాలపై ఎర్నెస్ట్ మార్క్ తాలూకా ప్రభావం ఉంది. అయితే ఈ తత్వవేత్తలు, ఫిజిసిస్ట్, భౌతిక శాస్త్రవేత్తలు ఎక్కడ, ఏ విధంగా, ఎంతవరకు, ఏ భాషలో చెప్పాలి అనేటటువంటి చర్చపై ఎర్నెస్ట్ మార్క్ తాలూకా ప్రభావం చాలా ఉంది. అయితే తత్వవేత్తలు మానవుల అనుభవాన్ని ఆధారంగా తీసుకొని కొన్ని ఊహలను ఊహిస్తారు. శాస్త్రవేత్తలు మానవుని అనుభవాన్ని ఆధారంగా తీసుకొని హేతువాద సహాయంతో కొన్ని సారాంశాలను సూత్రీకరిస్తారు. ఈ సూత్రీకరణ పరిజ్ఞానం, సూత్రీకరించే పద్ధతి అనుభవవాద సిద్ధాంతంతో ఏర్పడినప్పుడు సరైన శాస్త్రీయమైన పద్ధతి అనేటటువంటి ఒక సూత్రం ఉంది. అయితే సరైన సిద్ధాంతాలను నిర్మించడానికి తత్వవేత్తలు శాస్త్రజ్ఞానం, శాస్త్రవేత్తల తాత్విక దృష్టి తప్పకుండా అలవర్చుకోవాలి. ఇది ఈ ఈ సిద్ధాంతంలో చాలా అద్భుతమైనటువంటి ప్రతిపాదన. మళ్ళీ చెప్తాను. తత్వవేత్తలు శాస్త్రజ్ఞానం అలవరించుకోవాలి, శాస్త్రవేత్తలు తాత్విక దృష్టి తప్పకుండా అలవర్చుకోవాలి. తత్వవేత్తలు శాస్త్రజ్ఞానం లేనినాడు ఏ భావం సత్యమైందో, ఏది ప్రమాదజనితమైందో తెలుసుకోలేరు. అదేవిధంగా శాస్త్రవేత్తలు తాత్విక దృష్టి లేనినాడు కొన్ని పరిశోధనా ఫలితాల మార్పుకు మాత్రమే సహాయపడిన వారు అవుతారు తప్ప ఒక తత్వశాస్త్ర, ఒక హేతువాద తాత్విక భావనకు పునాది నిర్మించిన వాళ్ళు కాలేకపోతారు. అయితే హేతువాద యుగంలో శాస్త్రవేత్తలు వలే కాక తమ పరిశోధనలో నిమగ్నులైనటువంటి తాత్విక దృష్టి పట్ల కొంత నిరసనను ప్రకటించినట్లు జ్యోతం అవుతుంది. మన చరిత్ర, ఈ సిద్ధాంతపరమైన చరిత్రను కానీ, ఈ మేధోపర ఇంటలెక్చువల్ హిస్టరీ చూసినట్టయితే తత్వశాస్త్రం పరిశోధనలకు అనుగుణంగా మలపబడి ఉండటం కావచ్చు. అయితే 19వ శతాబ్దం ప్రథమ భాగానికి చెందిన శాస్త్రవేత్తలు తాత్విక దృష్టి పట్ల ఎక్కువ అభిమానాన్ని చూపలేదని ఒక వర్గం చెప్తుంది. అయితే 19వ శతాబ్ది చివరి భాగంలో ఈ పరిస్థితి మారిపోయింది. శాస్త్రవేత్తలకు తాత్విక దృష్టి పెరిగింది. పదార్థ విజ్ఞాన శాస్త్రాలను, విధానాలను తాత్విక దృష్టితో చూడడం ప్రారంభించారు. పదార్థ విజ్ఞాన శాస్త్రంలో, గణిత శాస్త్రంలోనూ నూతన భావాలు రావటమే దీనికి కారణం. అయితే పరిస్థితి భావయుగం అనే గ్రంథంలో హెన్రీ ఐకెన్ చెప్పినట్టు యాక్లిడియన్ జామెట్రీని ప్రశ్నించనవసరం లేదని దానినిగా పరిగణించాడు. కానీ తర్వాత చాలామంది పరిశోధన వల్ల ఈ పరిస్థితి మారిపోయింది. ప్రశ్నిస్తే కానీ, ప్రశ్నించిన తర్వాత అనుభవైకవాదం అయితే కానీ ఆ పదార్థ విజ్ఞాన సిద్ధాంతం నిలబడదు, దానికి ఒక తాత్విక పునాది ఉండదనేటటువంటి ఆలోచన వచ్చింది. విజ్ఞాన శాస్త్రం నిలబడాలంటే ఈ మార్పులకు అనుకూలమైన దృష్టిని, సమర్థించగల శక్తిని, విశాలత్వాన్ని సంపాదించుకోవలసి వస్తుంది. అలా సంపాదించుకోలేని నాడు శాస్త్ర విధానం నిలబడలేని పరిస్థితికి వచ్చేస్తుంది. సత్యశోధనకు శాస్త్ర విధానమే మార్గమని చెప్పేవారి మాటలు బూటకమని అనుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల అనుభవం, సత్యం, శాస్త్ర విధానం పట్ల తేలనప్పుడు మతకర్తలకు, తత్వవేత్తలను విమర్శించటం చేయరాని పని అయిపోతుంది. ఈ మతతత్వవేత్తలను విమర్శనం చేయాలంటే ఈ గందరగోళంలోని శాస్త్ర విధానాన్ని పరిశుద్ధం చేయవలసినటువంటి అవసరం శాస్త్రవేత్తలకు ప్రథమ కర్తవ్యం అవుతుంది. అయితే ఎర్నెస్ట్ మార్క్ ఈ పనికి పూనుకున్నాడు. ఎందుకంటే వస్తుతః అతను ఫిజిక్స్ ప్రొఫెసర్.
శాస్త్ర విధానాన్ని చిందరవందర చేసేవారి చేతుల నుంచి కాపాడడం అంటే, శాస్త్రం నిలబడాలంటే అనుభవానికి అందని పదజాలాన్ని, సిద్ధాంతాలను కానీ శాస్త్రవేత్తలు ఉపయోగించరాదు అని స్థిరీకరించాడు. మరొకసారి చెబుతాను, ఇది చాలా గొప్ప తాత్విక పునాది వేసేటటువంటి ప్రపోజిషన్. శాస్త్రం నిలబడాలి అంటే అనుభవానికి అందని పదజాలాన్ని కానీ సిద్ధాంతాలను కానీ శాస్త్రవేత్తలు ఉపయోగించరాదని స్థిరీకరించాడు. అలా ఉపయోగించటం శత్రు శిబిరంలో కాలు పెట్టడమని వాదించారు. అయితే శాస్త్రవేత్తలు అనుభవానికి అందని ప్రయోగాలను ఉపయోగించినప్పుడు వారే విధంగా తత్వవేత్తల భావాలను కానీ తదితర ఊహాపరుల భావాలను కానీ కాదనగలరు? శాస్త్ర విధానం ఒక్కటే నమ్మదగిన విధానమని ఏ విధంగా నిరూపించగలరు? ఇవి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉద్భవించాయి. వాటన్నిటికీ ఎర్నెస్ట్ మ్యాచ్ సమాధానం చెప్పాడు. ఎర్నెస్ట్ మ్యాచ్ ఏమంటాడంటే, జ్ఞాన సేకరణకు సంబంధించినట్టు 2 ప్రధాన లక్షణాలను చెప్పాడు. అందులో మొదటి లక్షణం, వాస్తవికమైన మూల విషయాలు ప్రేరణల వల్లే తెలుసుకోబడతాయి. ఇక రెండవ లక్షణం, సిద్ధాంతానికి ఒక పొందికను కూర్చడానికి, ఒక నిర్మాణాన్ని కుదర్చడానికి సహాయక పదాలు వినియోగపడతాయనేది. ఈ సూత్రాలు మ్యాచ్ని కొంత మానసిక సంఘర్షణకు లోను చేసినాయి. అయినా కొంత అస్పష్టత కనిపించినా నిగూఢ వస్తువులను అవి సూచిస్తుంది. అనుకోకుండా ఉండడానికి నిర్వచన దోహదం చేయటం లేదు. అస్పష్టత అనేక విమర్శలకు దారితీస్తుంది. శాస్త్ర దృక్పథం కావాలని కోరుకునేటటువంటి లెనిన్ వంటి భౌతికవాదులు విమర్శకు పూనుకోవటం ఇది గమనించదగ్గ విషయం. లెనిన్ ఈ అనుభావిక వాదాన్ని చాలా తన మెటీరియలిజం పుస్తకంలో విమర్శించాడు. అస్పష్టత ద్వారా అనిర్వచనీయమైన శక్తులు కొన్ని ఉండడానికి అవకాశం కల్పించి తెలివిగా ఆధ్యాత్మికవాదాన్ని సమర్థిస్తున్నారని లెనిన్ భావించాడు. లెనిన్ అబ్జర్వేషన్ కూడా చాలా గొప్పదైనటువంటిదే, చర్చించదగినటువంటిదే. అది చాలా చాలా ఉన్నతమైనటువంటి భావం. అయితే పదార్థం ఒక గుర్తు మాత్రమే అని చెప్పిన వారు ఉన్నారు. మ్యాచ్ వెలిబుచ్చిన ఈ భావానికి లేదని భావించాడు లెనిన్. ఒక్క మాటలో ఇది పాత పాట అని తేల్చాడు. అయితే మ్యాచ్ దృష్టిలో ప్రపంచంలో ఉన్నది ప్రేరణలు మాత్రమే. మనకు ప్రేరణల సంగతి మాత్రమే తెలుసు. ప్రేరణలకు కారణభూతమైన పదార్థం ఒకటి ఉన్నదనుకోవటం, ఒకదాని మీద ఒకటి తమ ప్రభావం చూపుతుందా అనుకోవటం అనవసరమైన అర్ధరహితమైన భావావేశం. భౌతికవాదులకు ప్రేరణల పదార్థం యొక్క చిహ్నమైతే మ్యాచ్కి పదార్థం ప్రేరణల చిహ్నం. ఇది ది క్రక్స్ ఆఫ్ ఫిలాసఫీ చెప్తాం. భౌతికవాదులకు ప్రేరణలు పదార్థం యొక్క చిహ్నమైతే మ్యాచ్కి పదార్థం ప్రేరణల చిహ్నం. ఈ విధంగా అనుసరించటమని ఆధ్యాత్మికవాదానికి తలుపులు బార్లాగా తెరవటమని లెనిన్ భావించాడు. తన సహజ ధోరణిలో తీవ్రంగా విమర్శించాడు. అయినా అజంప్షన్, ఒక తాత్విక పునాదిల ద్వారా వచ్చినటువంటి భావాలని కాదని సంపూర్ణంగా తిరస్కరించలేదనేటటువంటివి మ్యాచ్ వంటి వాదులు చెప్పినటువంటి. పదార్థం ఉంది, పదార్థాన్ని అంగీకరించినప్పుడు వచ్చే చిక్కులను ఆధ్యాత్మికవాదానికి దారితీస్తుందని నిరూపించాడు. ఆ చిక్కులను విడదీయటంలో శాస్త్రీయత, శాస్త్రీయ భావన, శాస్త్రం చెప్పేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి పరికరం అని చెప్పాడు. అలాగే అనుభవానికి సంబంధించిన సంబంధాలను ఉదహరించే పదజాలం వల్ల మాత్రమే ఈ పని జరుగుతుంది. పదార్థాన విజ్ఞాన శాస్త్రానికి, మనస్తత్వ శాస్త్రానికి మూల పదార్థం ఒక్కటే, ప్రేరణానుభవం. వీటి భేదం సంఘటనలను క్రోడీకరించే విధానాలను మాత్రమే. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఫిలసాఫికల్ ప్రపోజిషన్. నేను మరొకసారి చదివి మీకు వినిపిస్తాను. అనుభవానికి సంబంధించిన సంబంధాలను ఉదహరించే పదజాలం వల్ల మాత్రమే ఈ పని జరుగుతుంది. పదార్థ విజ్ఞాన శాస్త్రానికి, మనస్తత్వ శాస్త్రానికి మూల పదార్థం ఒక్కటే, ప్రేరణానుభవం. వీటి భేదం సంఘటనలను క్రోడీకరించే విధానాలలో మాత్రమే తప్ప రెండింటికి
ఒక్కటే పునాది అనేటటువంటిది చెప్పాడు. మ్యాచ్ దృష్టిలో ప్రకృతి శాస్త్రానికి జీవశాస్త్ర మానసిక శాస్త్రాలకు భేదం లేదు. అంతేకాదు మానసిక శాస్త్రానికి అందుబాటులో ఉండి ప్రకృతి జీవశాస్త్రాలకు అందుబాటులో ఉండని ప్రత్యేక సంఘటనలంటూ కొన్ని సంఘటనలు ఉండవని అతని అభిప్రాయం. అయితే ఈ ధోరణిలో మ్యాచ్ సిద్ధాంతానికి బిహేవియరిజానికి దగ్గర సంబంధం ఉన్నట్టు కనిపించినా రెండు సిద్ధాంతాలు వ్యక్తిగతమైన మానసిక వస్తువులు ఉంటాయని అంగీకరించవు. ప్రేరణలను క్రోడీకరించి సంబంధాలను సృష్టించటం వరకే మ్యాచ్ సిద్ధాంతంలో మనస్సు చేసే పని. ప్రేరణలు గుణరహితమైనవి, అందువల్ల అనేక విధాల రకరకాల సంబంధాలను వాటిని కల్పించవచ్చు. ఒక ప్రేరణ మానసికము భౌతికము కాకుండా ఉండవలసిన అవసరం లేదు. ఒకే ప్రేరణ అనేక మంది గమనంలో ఉండకుండా ఉండవలసిన అవసరం కూడా లేదు. మ్యాచ్ ప్రతిపాదించిన ప్రేరణవాదం అంతఃకరణవాదానికి వ్యతిరేకమైనటువంటిదని మిల్ చెప్పాడు. ఇతరులు అనుభవంలోకి రాకుండా ఒకే వ్యక్తిని ఆశ్రయించుకుని ఉండే ప్రేరణలు ఉండవు. ఎందుకంటే అవి సర్వజనీనమైనటువంటి ప్రేరణలు, సర్వజనీనత్వం ప్రేరణలకు ఉంది. ప్రేరణల సంభవాన్ని ఊహించే సూత్రాల సారాంశంగా సైన్స్ను నిర్వచిస్తే మానవుని జ్ఞానానికి అది సాధనమనే దృష్టి చలిస్తుంది. కొందరంటారు ఇది. ఈ అభిప్రాయంతో ఐన్స్టీన్ కూడా చివరి రోజుల్లో ఈ సిద్ధాంతానికి విముఖతను చూపించాడు. అయితే ఈ తత్వశాస్త్రానికి మానసిక శాస్త్రానికి అన్నిటికీ మూలం ఒకే విధమైనటువంటి దృక్కోణం, ప్రేరణల సంభవం, ప్రేరణల పుట్టుక, ప్రేరణల సంచలనం. ఈ సంచలనం మనస్సులో ఏర్పరిచేటటువంటి ఒక్కొక్కసారి పునరావృత పద్ధతిలో నిరూపింపబడినటువంటిది, కొన్నిసార్లు తాత్విక పద్ధతిలో, తాత్విక ఊహలతో, తాత్విక అవగాహనతో నిరూపింపబడినటువంటి కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయని మ్యాచ్ చెప్పాడు. ఆయన మ్యాచ్ ఒక బ్రహ్మాండమైన తత్వశాస్త్రాన్ని సృష్టించాడని మనం అనలేం. కానీ భావయుగం అనేటటువంటి ఆ కాలంలో అతను ప్రేరణల గురించి, స్వాతంత్రం, శాశ్వతత్వం మొదలైన అనుభవాలను మాటల్లో చెప్పలేకపోయినా అవి ఉన్నవని చెప్పే తత్వవేత్తలను ఎదుర్కోవటం ఎలా, కాదనటం అని తప్పే సైన్స్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ శాశ్వతత్వం, స్వాతంత్రం అనేటటువంటి అనేక అనుభవాలు కేవలం శాస్త్ర సూత్రీకరణ ద్వారా, శాస్త్ర పదార్థం ద్వారా మాత్రమే కాకుండా మానసికమైనటువంటి తాత్వికవేత్తల అవగాహనలో, తత్వవేత్తల ఆలోచనలో కూడా వాటి నుండి కూడా వస్తాయనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని, భావజాలాన్ని చెప్పారు. ఆపద నుంచి కాపాడడానికి సైన్స్ని కాపాడారు. భావ తరంగాలకు ఇతర రంగాలకు వదిలి సైన్సు ప్రత్యక్షానుభవం మీద నిలబడాలి అన్నాడు. సైన్సుని సైన్సుగా చూడమన్నాడు. మరొకసారి చెప్తాను, మ్యాచ్ చెప్పినటువంటిది. సైన్స్ని ఆపద నుంచి కాపాడాడు మ్యాచ్. భావతరంగాలను ఇతర రంగాలకు వదిలి సైన్సు ప్రత్యక్షానుభవం మీద నిలబడాలి అన్నాడు. సైన్సును సైన్సుగా చూడమన్నాడు. ది సైన్స్ ఆఫ్ మెకానిక్స్ అనే గ్రంథంలో సైన్సుని మతదృష్టిని కలపకూడదు అన్నాడు. మతం, పదార్థ విజ్ఞాన శాస్త్రం వేరువేరుని స్పష్టంగా గ్రహించడానికి మొదలుకొని దాని అత్యద్భుతంగా విశ్లేషించి సైన్సుని మతాన్ని ఎప్పుడూ కలపలేదు. ఇది వేరు, అది వేరు అనేటటువంటి తన సిద్ధాంతం సమగ్రమైనటువంటి అని అభిప్రాయమానికి పోలేదు. కానీ తత్వశాస్త్రజనితమైన, శాస్త్ర పరిశోధనా జనితమైనటువంటివి ఏవైనా మానవాళిని పెడదారులు పట్టించటం కంటే ప్రతిదీ తేల్చుకొని ముందుకు అడుగు వేయటం శ్రేయస్కరం అంటాడు. ఇది మనం అతనితో అంగీకరించేటటువంటి గొప్ప ప్రతిపాదన. మళ్ళీ చెప్తానది. ఊహలు ఊహించి మానవాళిని పెడదారులు పట్టించటం కంటే ప్రతిదీ తేల్చుకొని ముందుకు అడుగు వేయటం శ్రేయస్కరమని ఉద్దేశం. ఆయన ఇలా అంటాడు: పదార్థ విజ్ఞాన శాస్త్రం ప్రపంచాన్ని గురించి సమగ్రమైన దృష్టిని కలిగించగలదని అనుకోవటం లేదు. అటువంటి దానికోసం ప్రయత్నిస్తున్నానని మాత్రమే చెప్పగలరు. ఈ అసమగ్రతను
సానుభూతితో సహించటమే శాస్త్ర పరిశీలకుడు చేయగలిగిన పని. ప్రత్యక్ష పరిశీలనకు అనుకూలం కాని విషయాల జోలికి పదార్థ విజ్ఞాన శాస్త్రం పోదు. అనుకూల వాతావరణం కలిగితే మాత్రం ఊరుకోదు. అంటే విజ్ఞాన శాస్త్రం అనుకూల వాతావరణం కనిపిస్తే ప్రతి దానిని శాస్త్రీయ పదార్థ విజ్ఞాన సిద్ధాంతం ద్వారానే విశ్లేషిస్తుంది. కానీ కొన్ని భావతరంగాలు, తాత్విక భావతరంగాలు, తాత్విక ఉద్దీపనలు, తాత్విక ప్రేరణలు వాటిని వాటి మట్టుగా విడిచివేయండి. శాస్త్రాన్ని, పదార్థవాదాన్ని, శాస్త్రీయ పద్ధతిని మతంతోనూ తాత్వికతతోనూ ముడిపెట్టకండి. సైన్సుగా చూడండి, తత్వశాస్త్రాన్ని తత్వశాస్త్రంగా చూడండి. ఇది మౌలికంగా ఎర్నెస్ట్ మ్యాచ్ చెప్పినటువంటిది. ఇది ఇప్పటి సమాజానికి చాలా అవసరమైనటువంటిది. కాబట్టి మరొకసారి నా విన్నపం, ఎర్నెస్ట్ మ్యాచ్ని చదవండి, యువజనం తర్కించండి, తర్క పద్ధతిలో ఆలోచించండి. మతం సైన్స్తో ఉండేటటువంటి అవినాభావ సంబంధానికి అనవసరమైనటువంటి ఎక్కువ విషయం పరిజ్ఞానం దానిపైన పెంచుకునేదానికన్నా దాని ద్రోవలో అది, దీని ద్రోవలో ఇది, మతం వేరు, తాత్వికత వేరు. మత తాత్వికతలో వచ్చేటటువంటి శబ్దజాలాన్ని తీసుకువచ్చి శాస్త్రీయ పదార్థ జ్ఞానంలో ఇరికించడానికి ప్రయత్నం చేయకూడదనే సిద్ధాంతాన్ని అది ప్రాతిపదికగా చదువుకోండి. ఆ చదువు ద్వారా మనకి చాలా అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపం వస్తుందని చెప్తూ మరొకసారి చదవమని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.